మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్. 2022లో 27-year-old ఇంజనీర్ సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. యాంగ్జైటీ తట్టుకోలేక. 40 ఏళ్ల డాక్టర్ 11 నెలలు లీవ్ లేకుండా పనిచేశాడు. కార్డియక్ అరెస్ట్తో చనిపోయాడు. ఇంకొక అమ్మాయి అన్రియలిస్టిక్ డిమాండ్స్ అండ్ మైక్రో మేనేజ్మెంట్ వల్ల రిజైన్ చేసింది. అలాగే లేటెస్ట్గా ఒక కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయీ నా వల్ల కాదు అని నోట్ పెట్టి మరీ చనిపోయాడు. వీటన్నిటిలో కామన్ థింగ్ మనం చూస్తున్నది ఏంటంటే వర్క్ లైఫ్ స్ట్రెస్. వర్క్ని హ్యాండిల్ చేయలేక మనం అసలు దాని గురించి మాట్లాడలేక లైఫ్ని స్పాయిల్ చేసుకుంటాం. లెట్స్ టాక్ రియల్ అండ్ రా. మనం KRL గురించి మాట్లాడతాం, KPL గురించి మాట్లాడతాం, గోల్స్ గురించి మాట్లాడతాం, బాస్ గురించి మాట్లాడతాం, కానీ ఎవ్వరూ మాట్లాడని విషయం వర్క్ స్ట్రెస్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. హాయ్, నేను మీ భార్గవి. ఈరోజు మనం ఒక రియల్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఇది అర్ధరాత్రి లేచి మరి అమ్మో రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని మనకి భయం పుట్టించే స్ట్రెస్. సండే ఈవినింగ్ హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేనటువంటి స్ట్రెస్. అమ్మో టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఏమవుతుందో, KRL మీట్ అవ్వకపోతే ఇంకేం జరుగుతుందో, EMI ఎలా కడతాను ఈ జాబ్ లేకపోతే అంటూ ఒక తెలియని భయం. ఆ భయంతోనే మన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఒక తెలియని శత్రువుతో ప్రతి నిత్యం మనం యుద్ధం చేస్తున్నాం. అదే వర్క్ లైఫ్ స్ట్రెస్. అసలు స్టోరీలోకి వద్దాం. లేటెస్ట్గా ఒక కార్పొరేట్ ఎంప్లాయీ లీవ్లో వెళ్ళాడు. కానీ తను సూసైడ్ కమిట్ చేసుకునే ముందు ఒక నోట్ రాశాడు. ఐ కెనాట్ డూ దిస్ ఎనీమోర్ అని చెప్పి. కొలీగ్స్ అందరూ ఖచ్చితంగా ఇది వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అని అన్నారు. ముగ్గురు చేసే పని ఒకటే వ్యక్తి చేస్తున్నాడు. అండ్ ఆ కంపెనీ నచ్చక కాదు, ఆ బాస్ నచ్చక, ఆ బాస్ చాలా అసభ్యంగా మాట్లాడడం వల్ల, చాలా ప్రెషర్ పెట్టడం వల్ల అతను సూసైడ్ కమిట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలా ఎంతోమంది ఉన్నారు. నువ్వు అంత బర్న్అవుట్ అయినప్పుడు సారో మెయిలో, ఒక చిన్న సారీయో అలాంటి మెసేజెస్ వస్తాయి, కానీ అస్సలు సిసలైన బాధ బెంగ ఎవరికీ ఉండదు. మోరోవర్ ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అది బయటికి రావట్లేదు. బట్ వాట్ ఆర్ వి యాక్చువల్లీ డూయింగ్ ఇట్? ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి వాట్ ఈస్ దట్ వీ గాట్ టు డూ? నేను చెప్పేది ఒక కంపెనీ గురించి కాదు, మన వ్యవస్థ ఎలా ఉంది, ఒక సిస్టమ్ గురించి. ప్రతి ఒక్కళ్ళం అదే చట్టంలో పరిగెడుతున్నాం. పరిగెత్తి 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 ఎవరి కోసం ఆ స్పీడు, దేనికోసం కూడా తెలీదు. ఆ ర్యాట్ రేస్లో పరిగెత్తి పరిగెత్తి బర్న్అవుట్ అయిపోతున్నావు అని కూడా రియలైజ్ అయ్యే లోపే నీ వాల్యుబుల్ ఇయర్స్ అన్నీ మెల్ట్ అయిపోతున్నాయి. నువ్వు క్వాలిటీ టైం స్పెండ్ చేయాల్సిన నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీకు దూరం అయిపోతున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేనికోసం? డబ్బు కోసమా? ప్యాషన్ కోసమా? కెరియర్ కోసమా? యూ డోంట్ నో. యూ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. డేటా ఏముంటుంది అంటే డాక్టర్ సౌమ్య హెగ్డే వర్క్ స్ట్రెస్ కేసెస్ గత 5 సంవత్సరాల్లో డబుల్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి బ్రేక్ కావాలి, హాలిడే కావాలి, వెకేషన్ కావాలి, పెయిడ్ హాలిడేస్ కూడా కావాలి. అండ్ దే షుడ్ మేక్ యూ ఫీల్ హ్యాపీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావు అంటే యూ షుడ్ ఫీల్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ గ్రేట్ ప్లేస్. అండ్ అలాగే 68% ఎంప్లాయీస్కి యాంగ్జైటీ ఉంది. దిస్ ఇస్ అకార్డింగ్ టు ద ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ 2023 స్టడీ ప్రకారం. అండ్ 42%కి చెస్ట్ పెయిన్, ఇన్సోమియా, హెడేక్స్ వస్తున్నాయి. 9% ప్రొఫెషనల్స్ మాత్రమే హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక రీసెంట్ గ్రాడ్యుయేట్ 8 months జాబ్ సర్చ్ తర్వాత రిజెక్ట్ అయ్యాడు. ఫ్యామిలీని ఫేస్ చేయడం కష్టమైపోయి ఫైనలీ ఈ స్టాప్ ట్రైంగ్. 58-year-old రిటైర్డ్ ఎంప్లాయీ 37 సార్లు జాబ్స్ కోసం అప్లై చేశాడు. ఏజ్ బయాస్ తోటి అన్నీ రిజెక్ట్ అయిపోయాడు. యాజ్ అ రిజల్ట్ సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళాడు అతను. స్ట్రెస్కి ఏజ్, మనీ ఫ్యాక్టరు, కాస్ట్, క్రీడ్ ఉంటుందా? అలా తన మన భేదం కూడా ఉండదు. ఎవరైనా స్ట్రెస్ని అనుభవించవచ్చు, ఎవరైనా స్ట్రెస్కి గురి కావచ్చు ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అలాగే నేను చెప్తున్నది ఏంటంటే నువ్వు లేజీ కాదు, నువ్వు టైర్డ్ కాదు, నువ్వు వీక్ కాదు. ఈ ప్రపంచం నీ మీద చాలా భారాన్ని ఇస్తుంది. చిన్నగా స్టార్ట్ చేయి, బౌండరీస్ని పెట్టుకో, నీ గిల్ట్ని ముందుకు తీసుకురా. ఎవ్రీడే ఈ టైం టు ఈ టైం మాత్రమే నేను పనిచేస్తాను, ఆ తర్వాత నేను అవైలబుల్ కాదు అని క్లియర్గా నీ మేనేజర్కి కన్వే చేయి. వన్స్ ఇన్ అ వైల్ ఆ టార్గెట్స్ ఉంటాయి, ఆ డెడ్ లైన్స్ ఉంటాయి, కంపెనీ మ్యాటర్స్కి నువ్వు రెస్పాండ్ అవ్వాలి, బట్ నాట్ ఆల్వేస్. థెరపీని నార్మలైజ్ చేద్దాం.
పాజెస్ని యాక్సెప్ట్ చేద్దాం. కంపెనీస్ కూడా అదే విధంగా ఆలోచించడం మొదలు పెట్టాయి అనుకుంటున్నాను. మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి మనం. ఎన్నో సర్వేస్ చూస్తాం, ఎన్నో బర్న్అవుట్ కేసెస్ చూస్తాం, కానీ ఓపెన్గా మాట్లాడుకోవడం చేతకాదు. బికాస్ పరిగెడుతున్నాం ఎందుకు పరిగెడుతున్నాం కూడా తెలియదు. మీరు మీ జాబ్ టైటిల్ కాదు, మీరు డెడ్ లైన్స్ కాదు, మీరు మేనేజర్ ఒపీనియన్ కూడా కాదు. మీరు స్లో అవడానికి ఎంటైటిల్డ్. మీరు పీస్ఫుల్గా ఉండడానికి యు ఆర్ అలౌడ్. మీరు మీ జీవితాన్ని అనుభవించాలి అండ్ మీ లైఫ్ని లివ్ చేయడానికి ఐఎమ్ ఎలిజిబుల్, ఐ డిజర్వ్ ఇట్ అని నీకు నువ్వుగా అనుకోవాలి. సో ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఈ రోజు నీ కన్నిటిని నువ్వు హోల్డ్ చేస్తున్నావు అంటే అది నీ గొప్పతనం. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. దానికి నీ వర్క్ స్ట్రెస్ని సరిగ్గా హ్యాండిల్ చేయడమే కాదు, నీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా ఏదో రకంగా నువ్వు ఏదో ఒక రొటీన్ని అలవాటు చేసుకోవాలి. చిన్న మైక్రో హ్యాబిట్స్, ఒక చిన్న గేమ్, చిన్న స్పోర్ట్, వర్కౌట్ లాంటివి నీ ఎవ్రీడే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా అవసరం. సో ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లివ్ యువర్ లైఫ్. నేను మీ భార్గవి, అన్ఫిల్టర్డ్. అదిరిపోయి బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.